Yeah, hello students. Welcome to Pulla's Academy. This is Harikrishna Chemistry faculty. మనం లాస్ట్ వీడియోలో కెమికల్ బాండింగ్ చాప్టర్ని స్టార్ట్ చేశాం. సో దాంట్లో ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ చేశాను. అట్లాగే టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్, అందులో అయానిక్ బాండ్ యాజ్ వెల్ యాజ్ కోవలెంట్ బాండ్. సో దాన్ని పూర్తిగా అయానిక్ బాండ్ కంప్లీట్ చేశాను. దాంతోపాటు ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ కూడా కంప్లీట్ చేశాను. సో ఈ వీడియోలో నేను కోవలెంట్ బాండ్ని డిస్కస్ చేయబోతున్నాను. కోవలెంట్ బాండ్ ఆర్ కోవలెంట్ బాండింగ్. సో వాట్ ఈస్ అ కోవలెంట్ బాండింగ్? సో జనరల్గా ఆటమ్స్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి డిఫరెంట్ అటామిక్ ఆర్బిటాల్స్లో ఉంటాయి. ఈ డిఫరెంట్ అటామిక్ ఆర్బిటాల్స్లో ఉన్న unpaired electrons, they will be given to other atom will give one unpaired electron. So this electron pair will be mutually shared between two atoms. That leads to give covalent bond. So covalent bond is the bond that is formed because of the mutual sharing of the electron pairs. Bond formed due to mutual sharing of electron pairs is called as కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ మన కోవలెంట్ బాండ్ ఇలా టూ టైప్స్ ఉన్నాయి. దట్ ఈస్ సిగ్మా బాండ్, సెకండ్ వన్ ఈస్ పై బాండ్. టూ టైప్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్. టూ టైప్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఏంటంటే అవి? వన్ ఈజ్ సిగ్మా బాండ్, show with this one symbol. Second one is pi bond. Show with this pi. Sigma bond as well as pi bond. So sigma bond and pi bond డిస్కస్ చేయడానికంటే ముందు ఈ స్టాండర్డ్ డెఫినేషన్ నుంచి మనకు ఒక కోవలెంట్ బాండ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం. దాని తర్వాత సిగ్మా బాండ్ యాజ్ వెల్ యాజ్ పై బాండ్ గురించి డిస్కస్ చేద్దాం. So as defined, the covalent bond is formed by the mutual sharing of the electron pairs. Okay. For example, a hydrogen molecule is hydrogen molecule. ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకుంటే అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ 1. దీంట్లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. సో అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ 1. అంటే దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s1. అంటే ఎవ్రీ హైడ్రోజన్ ఆటమ్ కూడా ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ ఫార్మేషన్లో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఇస్తుంది. సో ఒక్కొక్క ఆటమ్ ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంది కదా. ఆ 2 ఎలక్ట్రాన్స్ కలిసి మ్యూచువల్గా బిట్వీన్ ఆటమ్స్లో షేర్ అవుతాయి. దట్ లీడ్స్ టు గివ్ ది హైడ్రోజన్ H2 మాలిక్యూల్. అంటే ఇది ఒక హైడ్రోజన్ atom, ఇది ఒక unpaired electron తీసుకుంది. అనదర్ హైడ్రోజన్ atom will provide another unpaired electron. ఇది ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఒకటి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చిన ఇక్కడ ఎలక్ట్రాన్ పెయిర్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్ పెయిర్ అనేది మ్యూచువల్లీ షేర్డ్ బిట్వీన్ టూ హైడ్రోజన్ ఆటమ్స్. అప్పుడు ఈ హైడ్రోజన్ దగ్గర మనం తీసుకుంటే మనం 2 ఎలక్ట్రాన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ హైడ్రోజన్ తీసుకుంటే ఇక్కడ కూడా మనకు 2 ఎలక్ట్రాన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద హైడ్రోజన్ మాలిక్యూల్ అండ్ ఇక్కడ సింగిల్ బాండ్ ఫామ్ ఉంది ఇక్కడ బిట్వీన్ దీస్. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పేర్ షేర్ అయింది కదా, అందుకే ఇలా చూపిస్తుంది. H సింగిల్ బాండ్ H సింగిల్ బాండ్ H ఇలా చూపిస్తూ ఉంటాం హైడ్రోజన్ మాలిక్యూల్ సింగిల్ బాండ్ అయితే.
అట్లాగే నెక్స్ట్ లెట్ us go for the next molecule, that is oxygen molecule. Oxygen molecule, that is ఫస్ట్ ఈ సింపుల్ మెథడ్లో చూపిస్తాను. ఆ తర్వాత సిగ్మా బాండ్ పై బాండ్ డిఫైన్ చేసిన తర్వాత మనకు ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అని ఉంటుంది. ఆ ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ ద్వారా మనకు ఎలా ఈ బాండ్స్ ఫామ్ అవుతాయో చూపిస్తాను. సో ప్రస్తుతానికి సింపుల్గా చూపిస్తున్నాను. ఆక్సిజన్ మాలిక్యూల్. ఇప్పుడు ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఫార్మేషన్లో మనకు 2 ఆక్సిజన్ ఆటమ్స్ కావాలి. 2 ఆక్సిజన్ ఆటమ్స్. సో ఆక్సిజన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 8. ఇప్పుడు మనకు దీంట్లో కాన్ఫిగరేషన్ తీసుకుంటే 1s2 2s2 2p4 1s2 2s2 2p4 అంటే మనకు టోటల్గా మనకు వ్యాలెన్స్ షేర్ తీసుకుంటే ఆక్సిజన్ దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఓవరాల్. ఈ 6 ఎలక్ట్రాన్స్లో మనకు 2 వచ్చేసి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇలా చూపిస్తున్నాను నేను. ఇది ఆక్సిజన్ atom. So this is 1 electron pair, this is another electron pair. టోటల్గా 4 అయిపోయినాయి. ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ ఉన్నారు కదా, ఇక్కడ ఒకటి ఇలా చూపిస్తున్నాను, ఎందుకంటే 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కదా. అలా ఇంకొక ఆక్సిజన్ యాటమ్ తీసుకుందాం. ఇంకొక ఆక్సిజన్ యాటమ్ కూడా కంపల్సరీగా అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో ఇదొక ఎలక్ట్రాన్ పేర్, ఇదొక ఎలక్ట్రాన్ పేర్, ఇదొక సింగిల్ ఎలక్ట్రాన్, ఇదొక సింగిల్ ఎలక్ట్రాన్. ఇలా చూపిస్తున్నాను ఎలక్ట్రాన్స్. ఇప్పుడు O2 మాలిక్యూల్ ఫార్మేషన్లో ఈ ఆక్సిజన్ ఆటమ్ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ వస్తుంది, ఈ ఆక్సిజన్ ఆటమ్ కూడా 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ వస్తుంది. సో ఈ 2 టోటల్గా 4 ఎలక్ట్రాన్స్ వచ్చేసి మనకు 2 బాండ్స్ ఫామ్ చేస్తాయి బిట్వీన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ పేర్ ఒక కోవలెంట్ బాండ్, 2 ఎలక్ట్రాన్ పేర్స్ 2 కోవలెంట్ బాండ్స్. అంటే this is 1 oxygen atom. So as told you already, 1 2 1 2 4 అయిపోయినాయి. సో ఇది 2 ఎలక్ట్రాన్స్ వస్తుంది కదా. సో దిస్ ఈజ్ 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్, దిస్ అనదర్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఇంకొక ఆక్సిజన్ ఆటమ్ తీసుకుంటాం. సో electron pair, and this is 1 unpaired electron, this is another unpaired electron. సో ఇప్పుడు ఈ టోటల్గా ఈ 4 ఎలక్ట్రాన్స్ ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ టోటల్ ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఆక్సిజన్ చుట్టూ. అట్లా ఈ ఆక్సిజన్ కూడా తీసుకుంటే టోటల్గా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇంతమంది లాస్ట్ క్లాస్లో చెప్పినట్టుగా ఆక్టెట్ కూడా సాటిస్ఫై అవుతుంది ఇక్కడ O2 మాలిక్యూల్లో. సో 2 oxygen atoms now have involved totally 4 electrons. So these 4 electrons together forms 2 covalent bonds. ఇలా తీసుకుంటే this is 1 oxygen atom and this is 1 covalent bond, this is another covalent bond, then another oxygen atom. ఈ బాండ్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదొక పేరు ఉంది, ఇదొక పేరు ఉంది. అంటే ఈ ఆక్సిజన్ దగ్గర 2 పేర్స్ ఉంటాయి, ఈ ఆక్సిజన్ దగ్గర 2 పేర్స్ ఉంటాయి. ఈ 2 పేర్స్ ఏంటి యాక్చువల్గా దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండ్ ఫార్మేషన్. ఇంకా ఈ ఆక్సిజన్ దగ్గర కూడా మనం తీసుకుంటే ఇదొక ఎలక్ట్రాన్ పేర్, ఇదొక ఎలక్ట్రాన్ పేర్. ఇది O2 మాలిక్యూల్ మనకు ఎలా ఫామ్ అవుతుందో కోవలెంట్ బాండ్ ద్వారా. సో కోవలెంట్ బాండ్ అంటే ఓవరాల్ ఏం చెప్పాను ఇక్కడ, ఎలక్ట్రాన్ పేర్స్ షేరింగ్ వల్ల మనకు కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకుంటే టోటల్గా 4 ఎలక్ట్రాన్స్ అంటే 2 పేర్ షేర్ అవుతుంది. ఒక్కొక్క పేర్ అయితే ఒక కోవలెంట్ బాండ్, ఇక్కడ 2 పేర్ షేర్ అవుతున్నాయి కాబట్టి 2 కోవలెంట్ బాండ్స్, 2 కోవలెంట్ బాండ్ ఇలా ఫామ్ అవుతుంది. అట్లాగే నైట్రోజన్ మాలిక్యూల్, థర్డ్ మాలిక్యూల్. థర్డ్ వన్ N2 మాలిక్యూల్. ఈ N2 మాలిక్యూల్ ఫార్మేషన్లో మనకు 2 నైట్రోజన్ ఆటమ్స్ కావాలి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 కదా. ఇప్పుడు కాన్ఫిగరేషన్ వస్తే 1s2 2s2 2p3 అంటే దీంట్లో తీసుకున్నప్పుడు నైట్రోజన్ దగ్గర టోటల్గా 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ వేలెన్స్ షెల్ తీసుకున్నాం. ఈ బ్యాలెన్స్ షెల్ టోటల్గా 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
ఈ 5 ఎలక్ట్రాన్స్లో 2 నేమో ఎలక్ట్రాన్ పేర్ లాగా ఉంటాయి, రిమైనింగ్ 3 కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో దాన్ని ఇలా చూపిస్తున్నాను నేను. ఇది నైట్రోజన్ ఆటమ్, ఎలక్ట్రాన్ పేర్. రిమైనింగ్ 3 కూడా ఏంటి, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కదా. సో 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. ఇంకో నైట్రోజన్ ఆటమ్ తీసుకుంటాను. N2 మాలిక్యూల్ ఫార్మేషన్ చూస్తున్నాం కదా. సో దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ పేర్, దిస్ ఈజ్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్, దిస్ ఈజ్ అనదర్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్, దిస్ ఈజ్ అనదర్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఇట్లా మనకు టోటల్గా 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇలా తీసుకుంటే N2 మాలిక్యూల్ ఫార్మేషన్లో, సో దిస్ ఈజ్ 1 నైట్రోజన్ ఆటమ్, సో దిస్ ఈజ్ అనదర్ నైట్రోజన్ ఆటమ్, సో దిస్ హ్యావ్ ఎలక్ట్రాన్ pair, it is giving 3 unpaired electrons. This is another nitrogen atom, electron pair, and this is giving 3 unpaired electrons. Now this totally is shared how many? 3 pairs. This also sharing 3 pairs. But if you consider here, each nitrogen atom, if you see, it is having 8 electrons. 8 electrons, and totally 3 electron pairs are shared here. So 1 electron pair share చేసుకుంటే ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. 3 pair షేర్ చేసుకుంది కాబట్టి 3 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి. సో అందుకే నైట్రోజన్ మాలిక్యూల్లో మనకు 3 బాండ్స్ ఉంటాయి బిట్వీన్ 2 నైట్రోజన్ ఆటమ్స్. ఇది ఒక ఎలక్ట్రాన్ పేర్, ఇది అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ఇది కూడా ఎలక్ట్రాన్ పేర్. ఈ ఎలక్ట్రాన్ పేర్స్ అనేవి కోవలెంట్ బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ కాలేదు. సో ఇక్కడ మొత్తం తీసుకుంటే నైట్రోజన్లో మనకు 3 బాండ్స్ ఉన్నాయి. సో యాజ్ పర్ సిలబస్ విత్ రెఫరెన్స్ టు హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్, ఈ కోవలెంట్ బాండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి. సో ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఎలక్ట్రాన్స్ తీసుకొని ఈ కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుందో చూసాం. తర్వాత ఇప్పుడు సిగ్మా అండ్ పై డిఫైన్ చేసుకొని మనకు సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, పై బాండ్ ఎలా ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇదే సేమ్ హైడ్రోజన్ మాలిక్యూల్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ మాలిక్యూల్ యాజ్ వెల్ యాజ్ నైట్రోజన్ మాలిక్యూల్, ఈ 3 మాలిక్యూల్స్ అనేవి ఆ ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ ద్వారా ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్, వాట్ ఈజ్ ఏ సిగ్మా బాండ్, లేదంటే హౌ ద సిగ్మా బాండ్ ఈస్ ఫార్మ్డ్. సిగ్మా బాండ్ సో ఇక్కడ మనం సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుందంటే, ఇప్పుడు ఒక 2 ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకోండి. ఈ ఆర్బిటాల్స్ అనేవి డైరెక్ట్ ఓవర్లాపింగ్ వల్ల మనకు సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. డైరెక్ట్ ఓవర్లాపింగ్, దీన్ని మనం హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ అంటాం. హెడ్ ఆన్ ఓవర్లాపింగ్. సో బాండ్ ఫామ్ by direct or head-on overlapping of atomic orbitals. Atomic orbitals. Direct or head-on overlapping వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సో జనరల్గా సిగ్మా బాండ్ వచ్చేసి స్ట్రాంగర్ బాండ్. ఇట్ ఈస్ ఏ స్ట్రాంగర్ బాండ్. సిగ్మా బాండ్ వచ్చేసి స్ట్రాంగర్ బాండ్. సో ఇప్పుడు మనకు ఈ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అంటే హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ ఆర్ డైరెక్ట్ ఓవర్లాపింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం ఒకసారి. హౌ దిస్ పర్టికులర్ head on overlapping or direct overlapping will take place. ఇక్కడ మనకు హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకుంటే H2 మాలిక్యూల్, just I told you in the case of hydrogen atomic number is 1. అంటే మనకు 1s2 is the electronic, sorry 1s1 is the electronic configuration hydrogen. అంటే హైడ్రోజన్ లో 1s ఆర్బిటాల్లో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్కి 1s ఆర్బిటాల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది S2 మాలిక్యూల్ అని చెప్పాను కదా. సో ఇది ఒక 1s ఆర్బిటాల్. ఇంకో హైడ్రోజన్ ఆటమ్ కూడా 1s ఆర్బిటాల్ తీసుకుంటాం. దిస్ ఈస్ 1s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో ఇది హైడ్రోజన్ ఆటమే,
ఇది కూడా హైడ్రోజన్ ఆటమే. ఓకేనా? సో ఈచ్ 1s ఆర్బిటాల్ ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది, అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఓకే, సో ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ని we can show like this. ఇప్పుడు ఈ 2 ఆర్బిటాల్స్ మధ్య హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ ఆర్ డైరెక్ట్ ఓవర్లాపింగ్ జరుగుతుంది. ఈ డైరెక్ట్ ఓవర్లాపింగ్ జరగడం వల్ల మనకు సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ సిగ్మా బాండ్. ఇక్కడ ఏ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినాయి? ఇక్కడ ఎస్ ఆర్బిటాల్స్ కదా, కాబట్టి దీన్ని సిగ్మా ఎస్ ఎస్ అంటారు. సిగ్మా ఎస్ ఎస్ ఆర్బిటాల్. సో మనకు ఈ రెండు ఎలక్ట్రాన్స్ కదా, ఎలక్ట్రాన్ పెయిర్ కదా, సో ఎలక్ట్రాన్ పెయిర్ నేను ఇలా చూపిస్తున్నాను. రెండు మ్యూచువల్గా షేర్ చేసుకున్నాయి ఇక్కడ. సో దిస్ ఈజ్ వన్ హైడ్రోజన్ ఆటమ్, దిస్ ఈజ్ అనదర్ హైడ్రోజన్ ఆటమ్. సో హైడ్రోజన్ మాలిక్యూల్ కదా, సో హైడ్రోజన్ హైడ్రోజన్ సింగిల్ బాండ్ విచ్ ఇస్ ఏ సిగ్మా బాండ్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్ తీసుకుంటే 2 ఆటమ్స్ మధ్య ఓన్లీ ఒక్కటే బాండ్ ఉంది అనుకోండి, అది కంపల్సరీ సిగ్మా బాండ్. సిగ్మా బాండ్. సో ద బాండ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ 2 ఆటమ్స్ ఈజ్ ఓన్లీ వన్ బాండ్ అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ ఏ సిగ్మా బాండ్. పై బాండ్ అనేది ఫామ్ కాదు, ఫస్ట్ సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాతనే పై బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ కంపల్సరీ ఏంటి, బిట్వీన్ ఆటమ్ సిగ్మా బాండ్ ఫామ్ అవ్వాల్సింది, ఫామ్ అయిన తర్వాతనే మనకు పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో సిగ్మా బాండ్ లేకుండా పై బాండ్ అనేది ఫార్మేషన్ జరగదు. ఓకే స్టూడెంట్స్, సో ఇది మనకు హైడ్రోజన్ మాలిక్యూల్. ఓకే, సో HH సింగిల్ బాండ్ ఆర్ HH సిగ్మా బాండ్. సో దిస్ బాండ్ ఈస్ కాల్డ్ as సిగ్మా SS బాండ్. ఎందుకు SS అన్నారు ఇక్కడ? ఈ బాండ్ ఫార్మేషన్ లో రెండు కూడా S ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినాయి, అందుకే sigma bond formed by overlapping of the 2s orbitals. So it is SS, sigma SS bond. Okay, so about the hydrogen molecule. Further ga oxygen molecule తీసుకుందాం. దానికంటే ముందు let me tell you about pi bond formation. మరి పై బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? సిగ్మా బాండ్ అయితే హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ అని చెప్పాం కదా, పై బాండ్ వచ్చేసి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ఆర్ సైడ్ ఆన్ ఓవర్లాపింగ్. సో బాండ్ ఫామ్ డ్యూ టు సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ఆఫ్ atomic orbitals. Atomic orbitals. Pi bond ఎప్పుడు కూడా వీకర్ బాండ్ when compared with the sigma bond. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. Pi bond is weaker than sigma bond. Pi bond is weaker than the sigma bond. Okay students, so now let us see how the pi bond is formed between the atoms. So I already told you that మనకు pi bond ఫామ్ అవ్వాలంటే కంపల్సరీ సిగ్మా బాండ్ ఫామ్ అవ్వాల్సింది. సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాత మనకు పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 p ఆర్బిటాల్ తీసుకుంటున్నాను. ఇదొక p ఆర్బిటాల్, ఇది ఒక అనదర్ p ఆర్బిటాల్. సో అజ్యూమ్ రెండింటిలో మనకు ఒక్కొక్క అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అనుకుందాం, అన్పెయిడ్ ఎలక్ట్రాన్. సో ఇప్పుడు ఈ సైడ్ ఆన్ ఓవర్లాపింగ్ కాబట్టి మనకు ఇట్లా మనకు పై బాండ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ పై బాండ్ బిట్వీన్ ద 2 p ఆర్బిటాల్స్. కాబట్టి కంపల్సరీ పై బాండ్ ఫామ్ అవ్వాలంటే ఈ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ మనకు జనరల్గా జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, సో నౌ లెట్ us understand this by taking the oxygen molecule as well as nitrogen molecule. ఇప్పుడు ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకుంటే
O2 మాలిక్యూల్. ఈ O2 మాలిక్యూల్ ఫార్మేషన్లో మనకు 2 ఆక్సిజన్ ఆటమ్స్ కావాలి. సో ఇక్కడ అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చేసి మనకు 8. సో 1s2, 2s2, 2p4. నేను ఓన్లీ వ్యాలెన్స్ షెల్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ 2s2, 2p4. మన దగ్గర జనరల్గా p ఆర్బిటాల్స్ వచ్చేసి డంబెల్ షేప్ ఉందని చెప్పాము వాళ్ళు మనం. డంబెల్ షేప్. సో టోటల్గా 3 p ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఈ 2p4 అంటే 2p పర్టికులర్ తీసుకుంటే నేను ఇలా కాన్ఫిగరేషన్ రాస్తున్నాను. సో 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2p తీసుకుంటే 2pలో 4 ఉన్నాయి కదా, అంటే 2 ఎలక్ట్రాన్స్ ఆర్ పేర్డ్ అప్. దిస్ ఈజ్ వన్ పేర్డ్ ఎలక్ట్రాన్, దిస్ ఈజ్ అనదర్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఇది మనకు p ఆర్బిటాల్. అంటే ఇప్పుడు ఒక 3 p ఆర్బిటాల్స్ తీసుకుంటే ఈ O2 మాలిక్యూల్లో, సో దిస్ ఈజ్ వన్ p ఆర్బిటాల్. ఓకే, దిస్ ఈజ్ another p orbital. థర్డ్ p orbital ఉంది. థర్డ్ p orbital ఏంటి? ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది. ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది. సో నేను ఇక్కడ కన్వీనియన్స్ కోసం 2 p orbitals తీసుకుంటున్నాను. సో దిస్ ఈస్ వన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్, దిస్ ఈస్ అనదర్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఇక్కడ 3 ఉంటాయి కంపల్సరీ ఆర్బిటాల్స్, కానీ ఇక్కడ ఏంటి 2 తీసుకుంటాం కన్వీనియన్స్ కోసం, ఎందుకంటే ఇది 3D స్ట్రక్చర్ కదా. ఓకే, సో మనకి థర్డ్ వన్ కావాలంటే ఇలా డ్రా చేసుకోవచ్చు జస్ట్ ఫర్ కన్వీనియన్స్. సో దీంట్లో మనకు ఎలక్ట్రాన్ పెయిర్ ఉంటుంది థర్డ్ వన్, బట్ ఏం చేస్తున్నాను ఇక్కడ ఓన్లీ 2నే కన్సిడర్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, జస్ట్ ఫర్ కన్వీనియన్స్. ఓకే, నా ఇది ఒక ఆక్సిజన్ ఆటమ్. ఇంకో ఆక్సిజన్ ఆటమ్ కూడా కంపల్సరీ ఇలాగే మనకు తీసుకున్నాం అనుకోండి. సో ఆక్సిజన్ మాలిక్యూల్ ఫార్మేషన్లో, సో దిస్ ఈస్ 1 p orbital of oxygen atom. This is another p orbital of the oxygen atom. Okay, now there is a sigma bond first formed between the p orbitals. So the next p orbital of the oxygen atom having unpaired electron. Take a sigma bond form here. So another p orbital of the oxygen atom. ఎందుకంటే ఇక్కడ మనకు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 2 కలిసి ఒక పేర్ అప్ అయ్యి ఒక సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఇది సిగ్మా బాండ్. సో ఈ 2 ఎలా ఉన్నాయి మనకు? ఓకే, ఈ 2 మీద మనకు పై బాండ్ ఫామ్ అవుతుంది. ఫ్రెండ్స్ కంపల్సరీ 3 ఆర్బిటాల్స్ తీసుకోవాలి ఇక్కడ, బట్ 3D స్ట్రక్చర్ కాబట్టి కన్వీనియన్స్ కోసం నేను ఏం చేస్తున్నాను, ఓన్లీ 2నే తీసుకుంటున్నాను, ఓన్లీ ఫర్ కన్వీనియన్స్. బట్ ఇక్కడ కంపల్సరీ అంటే థర్డ్ కూడా ఉంటుంది. సో థర్డ్ కూడా తీసుకుంటే కొంచెం స్ట్రక్చర్ వచ్చేసి కాంప్లెక్స్ అవుతుంది. అందుకే ఓన్లీ ప్రతి ఆక్సిజన్ ఆటమ్ దగ్గర ఓన్లీ ఐ హావ్ టేకెన్ 2 p orbitals. ఓకే, సో నౌ దిస్ ఈస్ ద పై బాండ్ దట్ ఈస్ ఫార్మ్డ్. సో దిస్ ఈస్ హెడ్ ఆన్ ఓవర్లాపింగ్, దిస్ ఈస్ ఇఫ్ యు సీ సైడ్ ఓవర్లాపింగ్. ఓకే, సో ఇలా తీసుకుంటే ఇప్పుడు ఆక్సిజన్ మాలిక్యూల్లో, సో దిస్ ఈజ్ వన్ ఆక్సిజన్ ఆటమ్, దిస్ ఇస్ అనదర్ ఆక్సిజన్ ఆటమ్. సో డబుల్ బాండ్ ఉంది ఇక్కడ, 2 బాండ్స్. ఈ డబుల్ బాండ్ లో కంపల్సరీ 1 వచ్చేసి సిగ్మా ఉంటుంది, అదర్ వచ్చేసి పై బాండ్ ఉంటుంది కంపల్సరీ. మనకు డబుల్ బాండ్ బిట్వీన్ 2 ఆటమ్స్ ఉంది అంటే 1 షుడ్ బి సిగ్మా బాండ్, అదర్ షుడ్ బి పై బాండ్. ఇది సో కాబట్టి ఇందాక మనకు హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకుంటే మనం సింగిల్ బాండ్ ఆ సిగ్మా బాండ్ తీసుకున్నాం. O2 మాలిక్యూల్ తీసుకుంటే ఒక సిగ్మా బాండ్ అండ్ 1 పై బాండ్ అనేది, అంటే డబుల్ బాండ్ అనేది ఇక్కడ మనకు ఉంటుంది. సో ఇది O2 molecule. I hope you understood this. Now let us take the another example, that is N2 molecule, nitrogen molecule. N2. Nitrogen molecule. So దీంట్లో నైట్రోజన్ తీసుకునే అటామిక్ నెంబర్ 7, that is 1s2, 2s2, 2p3. అంటే మనకు ఓన్లీ 2s అండ్ 2p అంటే వాల్యూషన్ తీసుకున్నాం ఇక్కడ 2s అండ్ 2p. సో 2sలో మనకు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2pలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 3 కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు నైట్రోజన్ మనము 3 p ఆర్బిటాల్స్ తీసుకోవాలి, 3 p ఆర్బిటాల్స్ తీసుకోవాలి. ఓకే, సో
ఆ 3 నేను ఇలా తీసుకుంటున్నాను. సో దిస్ ఈస్ 1p orbital and this is another p orbital, this is third p orbital, సో ఇప్పుడు ఒకటి కంపల్సరీ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంది ఇక్కడ. ఇంకొక నైట్రోజన్ ఆటం తీసుకుంటాను. సో అది ఇక్కడ వచ్చేసి another nitrogen atom, so which will form sigma bond here, then another p orbital, then another p orbital. సో ఇప్పుడు సిగ్మా బాండ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏవైతే ఇక్కడ మనకు ప్యారలల్ కనపడుతున్నాయో అవి పై బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఇది ఒక పై బాండ్. సో అనదర్ పై బాండ్ వచ్చేసి దిస్ ఇస్ అనదర్ పై బాండ్. సో డిఫరెన్షియేట్ చేయడం కోసమే 2 లైన్స్ చూపిస్తున్నాడు అంతే. సో దిస్ ఈజ్ అ సిగ్మా బాండ్, దిస్ ఈజ్ 1 పై బాండ్, దిస్ ఈజ్ అనదర్ పై బాండ్. సో ఇక్కడ ఏవైతే నైట్రోజన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవే కంపల్సరీ బాండ్ ఫామ్ చేస్తాయి. ఎందుకంటే యాజ్ పర్ ది డెఫినేషన్ ఆఫ్ కోవలెంట్ బాండింగ్ కంపల్సరీ ఆటమ్స్ షుడ్ హ్యావ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఏ ఆటమ్స్ లో అయితే ఆర్బిటాల్స్ లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవే మనకు పేరైపోయి కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంటాయి. అందుకే చూడండి ఇక్కడ. సో మనకు 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవే ఉన్న ఆర్బిటాల్స్ తీసుకున్నాం. దట్ ఈస్ p ఆర్బిటాల్స్. ఒకటి px అనుకోండి, ఇంకోటి py అనుకోండి, ఇంకోటి pz అనుకోండి. అవి మాత్రం ఇక్కడ మనకు తీసుకొని నైట్రోజన్ మాలిక్యూల్ ఫార్మేషన్ ని డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూస్తే మనకు నైట్రోజన్ NN. సో ఓవరాల్ మనం తీసుకుంటే ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో ఒక సింగిల్ బాండ్ ఒకటే ఉంటే సిగ్మా బాండ్ ఉంటుంది. డబుల్ బాండ్ ఉంటే ఒక సిగ్మా బాండ్ ఒక పై బాండ్ ఉంటుంది. ట్రిపుల్ బాండ్ 3 ఉన్నాయి అనుకోండి, కంపల్సరీ సిగ్మా బాండ్ ఒకటి ఉంటుంది, పై బాండ్స్ 2 ఉంటాయి. So in a triple bond compulsory there will be 2 pi bonds and 1 sigma bond. Okay, it's about the nitrogen molecule. At the same time, మరి ఇప్పటివరకు కోవలెంట్ బాండ్ డిస్కషన్ తీసుకుంటే ఇప్పటివరకు జరిగినట్లో కూడా బై ద మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ పేర్స్ we got covalent bond formation. Like we have some certain cases where ఒక ఆటమ్ లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేకున్నా కూడా అది కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఎట్లా అంటే కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ లో రిక్వైర్డ్ ఎలక్ట్రాన్ పేర్ దట్ విల్ బి గివెన్ బై వన్ ఆఫ్ ది బాండెడ్ ఆటమ్స్ అండ్ అదర్ ఆటమ్ విల్ హ్యావ్ వేకెంట్ ఆర్బిటాల్. సో రిజల్టెంట్ బాండ్ ఫార్మ్డ్ is called as coordinate covalent bond. Coordinate covalent bond. Coordinate covalent bond. What is coordinate covalent bond? ఇది కూడా కేటగిరీ ఆఫ్ కోవలెంట్ బాండ్. నార్మల్ కోవలెంట్ బాండ్ కి దీని డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ లో ఒక్కొక్క ఆటమ్ ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఆ పేర్ ని 2 మ్యూచువల్ గా షేర్ చేసుకుంటాయి. బట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ లో రిక్వైర్డ్ ఎలక్ట్రాన్ పేర్ విల్ బి గివెన్ బై 1 స్పీషీస్. ఆ స్పీషీస్ ఇన్ ఎలక్ట్రాన్ పేర్ ని 2 స్పీషీస్ మ్యూచువల్ గా షేర్ చేసుకుంటాయి. సో దట్ బాండ్ ఈస్ కాల్డ్ as coordinate covalent bond, also called as dative bond. Dative bond. ఓకే, మనకు ఏ స్పీషీస్ అయితే ఎలక్ట్రాన్ పేర్ ఇస్తుందో అది కంపల్సరీగా మనకు నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉండాలి. ఏ స్పీషీస్ అయితే ఎలక్ట్రాన్ పేర్ తీసుకుంటుందో అది వేకెంట్ ఆర్బిటాల్స్ కలిగి ఉండాలి. సో ఆ రెండింటి మధ్య మనకు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో హౌ దిస్ ఈస్ ఫార్మ్? కోవలెంట్ బాండ్ formed between 2 species where electron pair will be provided by or given by
one of the bonded species. One of the bonded species. అంటే ఒక స్పీషీసే ఎలక్ట్రాన్ పేర్ ఇస్తుంది, ఇంకొకటేమో వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. మరి ఎలక్ట్రాన్ పేర్ ఇస్తే తీసుకోవడానికి రెడీ ఉన్నారు కదా, రెడీ ఉండాలంటే ఏం కావాలి కంపల్సరీ వేకెంట్ ఆర్బిటాల్. వేకెంట్ ఆర్బిటాల్ లేదనుకోండి పాసిబిలిటీ ఉంది. కాబట్టి కంపల్సరీ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ లో ఒక స్పీషీస్ ఎలక్ట్రాన్ పేర్ ఇస్తే ఇంకో స్పీషీస్ తీసుకొని రెండు మ్యూచువల్ గా షేర్ చేసుకుంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. So the first one, so coordinate covalent bond kada, coordinate covalent bond. Coordinate covalent bond. Okay, so example 1 manaku ammonium ion formation, NH4 plus ion formation. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే దీంట్లో ఫార్మేషన్లో ఫస్ట్ అమోనియా మాలిక్యూల్ ఉంటుంది. సో అమోనియా మాలిక్యూల్లో నైట్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్ పెయిర్ ఉంది. నెక్స్ట్ H ప్లస్ దగ్గర వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. సో దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ పెయిర్, H plus this will have vacant orbital, have vacant orbital. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ పేర్ ని మనకు దీనికి డొనేట్ చేస్తుంది. వేకెంట్ ఆర్బిటాల్ ఉంది కదా, ఇప్పుడు మనకు NH4 ప్లస్ అనేది ఫామ్ అవుతుంది. NH3H. ఇక్కడ ఆరో మార్క్ ఎందుకు పెట్టామంటే ఏదైతే డోనర్ ఉందో, ఏదైతే యాక్సెప్ట్ ఉందో, మనకు డోనర్ నుంచి యాక్సెప్టర్ కి ఇలా ఆరో మార్క్ చూపిస్తాం. దిస్ ఇండికేట్స్ వాట్? దిస్ ఇస్ ద డోనర్, దిస్ ఇస్ ద యాక్సెప్టర్. దిస్ ఈస్ అమోనియం అయాన్ ఫార్మేషన్, NH4 ప్లస్ అమోనియం అయాన్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. దట్ ఈస్ another example is H3O plus. H3O plus. ఈ H3O plus ఫార్మేషన్ లో H2O ఉంది. H2O లో మనకు ఆక్సిజన్ ఆటం ఉంది. ఆక్సిజన్ దగ్గర మనకి 2 లోన్ పేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ H ప్లస్, ఇందా చెప్పాను కదా, H ప్లస్ దగ్గర వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ పేర్ ని మనకు H ప్లస్ తోటి మ్యూచువల్ గా షేర్ చేసుకుంటుంది. అంటే మనకు H3O ప్లస్, దిస్ ఈస్ H2O H ప్లస్, దిస్ ఈస్ H3O ప్లస్, హైడ్రోనియం అయాన్ H3O ప్లస్ మాలిక్యూల్. అందుకే జనరల్గా మనకు యాసిడ్ ని వాటర్లో యాడ్ చేస్తే యాసిడ్ ఫస్ట్ విల్ ఫర్నిష్ H ప్లస్ అయాన్స్. ఈ H ప్లస్ అయాన్స్ అనేవి వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి, నథింగ్ బట్ ద ప్రోటాన్స్. ఈ H ప్లస్ అయాన్స్ వేకెంట్ ఆర్బిటాల్ ఉంది కాబట్టి వాటర్లో ఉన్న ఆక్సిజన్ ఆటం అనేది ఒక ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేసి ఇమ్మీడియట్గా మనకి ఏం ఫామ్ చేస్తుంది? H3O ప్లస్ ఆర్ హైడ్రోనియం అయాన్ని ఫామ్ చేస్తుంది. ఇట్స్ అబౌట్ H3O ప్లస్ ఫార్మేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. Another example is NH3BF3. అంటే అమోనియం బోరాన్ ట్రైఫ్లోరైడ్. అమోనియం బోరాన్ ట్రైఫ్లోరైడ్. సో దీంట్లో ఏంటంటే అమోనియా మాలిక్యూల్ రియల్, so it is having lone pair of electron. Then coming to boron trifluoride. సో దీంట్లో బోరాన్ సెంట్రల్ ఆటమ్ ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది దగ్గర. సో ఈ ఎలక్ట్రాన్ పెయిర్ ని దీనికి డొనేట్ చేసి ఈ పెయిర్ ని రెండు మ్యూచువల్ గా షేర్ చేసుకుంటాయి. అక్కడ కంప్లీట్ ట్రాన్స్ఫర్ కాదు,
just mutual sharing. This is NH3BF3. It's about the coordinate covalent bonding. In the case of the NH3BF3, ammonium boron trifluoride. The coordinate covalent bond. Okay, so దీంతో పాటు మనకు అడిషనల్గా సపోజ్ కొన్ని కాంపౌండ్స్లో అంటే అందరికి తెలుసు కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్, ఇది ఒక బ్లూ కలర్డ్ సబ్స్టెన్స్. సో దీంట్లో ఏంటంటే CuSO4 యాక్చువల్గా ఇలా ఉంటుంది, CuH2O taken 4 SO4 H2O. సో దీంట్లో మనకు టోటల్ 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. 5 వాటర్ మాలిక్యూల్స్లో 4 వాటర్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్ పెయిర్ని కాపర్ డొనేట్ చేస్తాయి. ఇప్పుడు కాపర్ చుట్టూ మనకు టోటల్గా 4 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. 4 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. సో యాక్చువల్లీ ఇవన్నీ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటాము, కొంచెం మనకు హయ్యర్ లెవెల్లో ఉంటాయి. బట్ ఎనీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాంటి క్వశ్చన్స్ ఇస్తే మనం చేయవచ్చు, చాలా ఈజీ. ఓకే, సో ఎనీవే దీంట్లో ఉన్న కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఎన్ని ఇక్కడ 4, కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్. సో మనకి ఈ కాంపౌండ్ తెలుసు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడగవచ్చు దీంట్లో ఎన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి అంటే మనకు 4 ఉంటాయి. మనం ఫార్ములా ఎలా రాస్తే మనకు తెలియదు. సో కొంచెం ప్రాక్టీస్ చేసి ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఈజీగా మనం ఆన్సర్ చెప్పవచ్చు. ఓకే, ఇట్స్ అబౌట్ ది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. నౌ లెట్ us proceed further. Properties of the covalent compounds. Properties of covalent compounds. మరి వీటి ప్రాపర్టీస్ ఏంటి? సో వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది కోవలెంట్ కాంపౌండ్? బేసికల్గా కోవలెంట్ కాంపౌండ్స్ mostly they are gases or liquids. Very rarely, very few are generally solids. So these are mostly liquids and gases. ఎక్కువగా ఏంటి లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ ఉంటాయి. ఎందుకంటే అయానిక్ కాంపౌండ్స్తో కంపేర్ చేస్తే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది దీంట్లో కొంచెం తక్కువ కాబట్టి ఏంటి క్లోజ్లీ ప్యాకింగ్ నేచర్ అనేది జనరల్గా వీటికి తక్కువ. జనరల్గా చెప్తున్నాను, దేర్ మే బి ఎక్సెప్షన్స్ బట్ ఇన్ జనరల్ దే ఆర్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మార్ష్ గ్యాస్ మీథేన్ తెలుసు. సో మీథేన్ ఈజ్ ఏ గ్యాస్. ఈథేన్ C2H6 ఇట్ ఈస్ ఆల్సో ఏ గ్యాస్. కార్బన్ డైఆక్సైడ్ తెలుసు, CO2 ఈజ్ ఏ గ్యాస్. అండ్ హైడ్రోజన్ తెలుసు మనకు, H2 ఈజ్ ఏ గ్యాస్. వాటర్ తెలుసు, వాటర్ ఈజ్ ఏ లిక్విడ్. నైట్రోజన్ తెలుసు, నైట్రోజన్ ఈజ్ ఏ గ్యాస్. సో మోస్ట్ ఆఫ్ ది కోవలెంట్ కాంపౌండ్స్ ఇన్ జనరల్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ దే ఆర్ either లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్. ఓకే, ద సేమ్ టైం మరి లిక్విడ్ స్టేట్లో గ్యాసియస్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వీటికి మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ వచ్చేసి తక్కువ. దట్ మీన్స్ దే విల్ హ్యావ్ లో melting points and boiling points. Melting points and the boiling points. Melting and boiling చాలా తక్కువ ఉంటాయి వీటికి. అందుకని ఇవి జనరల్గా మోర్ వాలటైల్. సో బికాస్ ఆఫ్ దిస్ దే ఆర్ మోర్ వాలటైల్. అన్నీ కాదు, జనరల్ కండిషన్స్ జనరల్. ఓకే, తర్వాత దీస్ ఆర్ నాట్ గుడ్ కండక్టర్స్. మనం అయానిక్ కాంపౌండ్స్ చూసాం. అయానిక్ కాంపౌండ్స్ వచ్చేసి సాలిడ్ స్టేట్లో అయితేనేమో బ్యాడ్ కండక్టర్స్, బట్ ఆక్వస్ సొల్యూషన్ అయితేనేమో
గుడ్ కండక్టర్స్. బట్ కోవలెంట్ కాంపౌండ్స్ వచ్చేసి మనకు కండక్టర్స్ కాదు, దీస్ ఆర్ నాన్ కండక్టర్స్. These are all non-conductors. Okay. At the same time, the covalent compounds, they are soluble in non-polar solvents like benzene, carbon tetrachloride, carbon disulfide. వీటిల్లో జనరల్ గా soluble. So these are soluble in non-polar solvents. Non-polar solvents like benzene, carbon tetrachloride, carbon tetrachloride, etc. వీటిలో ఇది soluble ఇక్కడ. అదే polar solvents like water తీసుకున్నాం అనుకోండి, దాంట్లో solubility almost negligible. Okay, so the same time ఈ అయానిక్ బాండ్ వచ్చేసి డైరెక్షనల్ బాండ్. అయానిక్ బాండ్ ఈజ్ ఏ డైరెక్షనల్ బాండ్ కాబట్టి ఇవి ఐసోమరిజం అనే ఫినామినాని చూపిస్తాయి. సో అయానిక్ బాండ్లోనేమో మనకు డైరెక్షన్ కాదు ఇక్కడ, బట్ కోవలెంట్ బాండ్ వచ్చేసి డైరెక్షనల్. సో డైరెక్షనల్ నేచర్. సో కోవలెంట్ బాండ్ ఈజ్ డైరెక్షనల్ బాండ్. Directional bond. So generally covalent bond వచ్చేసి it shows or covalent compound shows. Concept called isomerism. సో దీన్ని మనం డీటెయిల్గా అంత అవసరం లేదు, జస్ట్ ఇలా పాయింట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, అలాంటి కేసులో మనకు ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకు కెమికల్ రియాక్షన్స్ తీసుకుంటే మన అయానిక్ కాంపౌండ్స్లో జరిగే రియాక్షన్ అవి చాలా చాలా ఫాస్ట్ అని చెప్పాం. బట్ కమింగ్ టు ద రియాక్షన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ బికాస్ ఆఫ్ ది కోవలెంట్ బాండ్ దే ఆర్ స్లో. ఎందుకంటే కోవలెంట్ మాలిక్యూల్స్ కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ అయితే మనకి ఎగ్జిస్టింగ్ బాండ్స్ బ్రేక్ అవ్వాలి, న్యూ బాండ్స్ ఫామ్ అవ్వాలి. సో బ్రేకింగ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ బాండ్ షుడ్ అక్కర్ యాజ్ వెల్ యాజ్ ఫార్మేషన్ ఆఫ్ ది న్యూ బాండ్ షుడ్ అక్కర్. సో అందుకే జనరల్ ఏంటంటే కంపల్సరీ ఈ కోవలెంట్ బాండ్ ద్వారా ఫామ్ అయ్యేటువంటి లేదా రియాక్షన్ తీసుకుంటే స్లోగా ఉంటాయి. సో రియాక్షన్స్ బిట్వీన్ కోవలెంట్ మాలిక్యూల్స్, రియాక్షన్స్ బిట్వీన్ covalent molecules is slow because breaking of bond and making of new bond is time taking process. ఎందుకని బ్రేక్ అవ్వాలని కంపల్సరీ ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ సప్లై చేయాలి, ఆ బాండ్ బ్రేక్ చేయాలి, ఆ తర్వాతనే మనకు కొత్త బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది వాట్ అబౌట్ కోవలెంట్ బాండ్, కోవలెంట్ మాలిక్యూల్స్, సిగ్మా బాండ్, పై బాండ్, double bond as well as triple bond and the properties of the covalent compounds. So దీంతో మనకు కెమికల్ బాండింగ్ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నేను క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఎస్.